హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే సెకండ్ క్లాస్ తెలుగు FA4 ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ క్వశ్చన్, ఇవ్వబడిన చిత్రానికి సంబంధించిన పదాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ గుమ్మడికాయ. కింద ఇవ్వబడిన చిత్రంను చూసి ఖాళీని పూరించండి. అత్త డాష్ రాసింది, ఉత్తరం రాసింది. ఆప్షన్ సి. కింద ఇవ్వబడిన పదాలను చదివి అదే మాదిరి ఒత్తు కలిగిన పదాన్ని ఎంపిక చేయండి. ఇనుప చువ్వ, పాలబువ్వ. ఇనుప చువ్వ, పాలబువ్వ. అదే సౌండ్లో వచ్చేది తారాజువ్వ. కింద ఇవ్వబడిన పదంలో గీత గీసిన అక్షరాలను ఉంచవలసిన ఒత్తుల క్రమం ఏది? దాన్ని పూర్తిగా రాస్తే మల్లె పువ్వు కదా, లే కింద లావత్తు, ఊ కింద వావత్తు. ఆప్షన్ బి. తర్వాత 5వ క్వశ్చన్, కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. రోడ్డు మీద నల్ల పిల్లి కనిపించింది. నల్ల పిల్లి మీద రోడ్డు కనిపించింది. కనిపించింది నల్ల రోడ్డు పిల్లి మీద. సరైన వాక్యం రోడ్డు మీద నల్ల పిల్లి కనిపించింది. ఆప్షన్ ఏ. ఇవ్వబడిన చిత్రానికి సరిపడిన పదాన్ని ఎంపిక చేయండి. అమ్మాయి, అమ్మమ్మ, మేనత్త. ఇవ్వబడిన చిత్రానికి సరిపడిన పదాన్ని ఎంపిక చేయండి. అమ్మాయి. ఇవ్వబడిన ఖాళీలో ఉంచవలసిన పదం యొక్క సరైన చిత్రంను గుర్తించండి. నత్త నడక, నత్త. కింది పేరాలోని కథను ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు చదివి వినిపిస్తారు. శ్రద్ధగా విని వారు అడిగే ప్రశ్నలకు కథ ఆధారంగా సరైన సమాధానాలు ఎంపిక చేయండి. సంక్రాంతి సెలవుల్లో పిల్లలు ప్రతిరోజు సాయంత్రం పూట వారి వీధిలో క్రికెట్ ఆడేవారు. అలా ఆడేటప్పుడు బంతి ఎక్కువసార్లు సమీపంలోని మురుగునీటి కాలువలో పడేది. అందువలన ప్రతిసారి వారు దాన్ని శుభ్రం చేయాల్సి వచ్చేది. ఈ విషయాన్ని గమనించిన సునీత టీచర్ ఆ కాలువపై బండలు పెట్టించారు. మరుసటి రోజు నుండి పిల్లలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఆడుకున్నారు. ఇప్పుడు ఆ పేరు ఆధారంగా క్వశ్చన్లు చూద్దాం. పిల్లలు వీధిలో ఏ ఆట ఆడేవారు? క్రికెటు. పిల్లలు దేనివల్ల ఇబ్బంది పడేవారు? బంతి పోగొట్టుకోవడం వల్ల, సునీత టీచర్ ఆడడం వల్ల, అరవడం వల్ల, బంతి మురికి కాలువలో పడడం వల్ల. బంతి మురికి కాలువలో పడడం వల్ల. పిల్లల ఇబ్బంది ఎలా తీరింది? కాలువపై బండలు పెట్టించడం వల్ల, కొత్త బంతులు కొనివ్వడం వల్ల, వేరే వీధిలో ఆడుకోవడం వల్ల. కాలువపై బండలు పెట్టించడం వల్ల. సెక్షన్ బిలో చూసుకున్నట్లయితే 11వ క్వశ్చన్, ఈ కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే అర్థవంతమైన 3 అక్షరాల ఒత్తు పదాలు రాయండి. అత్తమ్మ, ఉత్తేజం, ఉమ్మెత్త. కింద ఇవ్వబడిన పదాలను సరైన విధంగా జతచేసి రాయండి. మువ్వలు, పుత్తడి, రెల్లు. అటు సైడ్ చూసుకుంటే గడ్డి, సవ్వడి, బొమ్మ. జత చేస్తే మువ్వల సవ్వడి, పుత్తడి బొమ్మ, రెల్లు గడ్డి. కింద ఇవ్వబడిన పదాలతో సొంత వాక్యాలు రాయండి. ఇల్లు, మా ఇల్లు అందంగా ఉంది. ఏదన్నా కానీ సొంత వాక్యాలు రామన్నాడు, పిల్లోనికి వచ్చినట్లు. అవ్వ, మా ఇంట్లో అవ్వ ఉంటుంది. బొమ్మ, నాకు ఆడుకోవడానికి బొమ్మలు ఉన్నాయి. తర్వాత 14వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింద ఇవ్వబడిన పదాలను అర్థవంతంగా మార్చడానికి సరైన ఒత్తు చేర్చి రాయండి. ఉల్లిపాయ, ఉల్లిపాయ. ఉల్లిపాయ ఉంది, ఉల్లిపాయ. పాప నవ్వు ఉంది, పాప నవ్వు. చిత్తూరు ఉంది, చిత్తూరు. కింద పడిన చిత్రాల పేర్లు రాయండి. 9,
కత్తెర, దువ్వెన.